చెప్పండి. అంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ అవును, గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఎందువల్లండి? వైసీపీలో ఏమొచ్చింది బాబు, మాకున్న రేషన్ కార్డు తీసేస్తాడు, అన్నీ తీసేసింది కదా. నా కాలం పరిపాలన నచ్చలేదు వైసీపీ వాళ్ళు, అంత దౌర్జన్యం నడుస్తుంది కదా ఇప్పుడు. ఆయన పరిపాలన నాకేం నచ్చలా. పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అని అంత ఏం బాగాలేదు కదా. నేనైతే చంద్రబాబు నాయుడుకే ఓటేస్తా. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు బాగా చేశాము, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఇచ్చాము, ఈసారి 175 కొడతామంటారు కదా, దానికి కొడతారు వాళ్ళు చెప్పుకుంటే సరిపోదు కదా, జనాల్లోకి రీచ్ అవ్వాలి కదా. నేనే చెప్పుకుంటా, నేను కొడతా, నేను చేస్తా, నాకు ఓటేయండి అని చెప్పి నేను కూడా అడుగుతా. కానీ అది నడవదుగా. 100 మందిలో 20 మందికి ఇచ్చారు, 80 మంది ఖాళీగానే ఉన్నారు కదా. అవి కనిపిస్తలేదు కదా. 100 మంది 20 మందే కనిపిస్తున్నారు. ఆ 80 మంది ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. ఆ 80 మంది బయటకు వచ్చి మాట్లాడలే, ఓన్లీ ఆ 20 మందే మాట్లాడుతున్నారు. అదే ఫోకస్ చేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు ఉన్నారు కదా. మరి మాకైతే అదే కావాలి, చంద్రబాబు నాయుడు రావాలా. మీ ఇంటికి అభివృద్ధి జరిగితే నాకు ఓటేయని అంటున్నారు. ఏ సభలో అయినా సరే మాకేం జరగలేదు కదా, మాకేం జరగలా. ఇంటికి అభివృద్ధి జరగడం కాదు, వైసీపీ వాళ్ళకి అభివృద్ధి జరిగిందా? వాళ్ళ పార్టీ వాళ్ళకే జరుగుతుంది, వాళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నారు. వేరే క్యాస్ట్ వాళ్ళకి, వేరే పార్టీ వాళ్ళకి ఎవరు చేస్తున్నారు? పార్టీ మేము ఓటేస్తే వాళ్ళు గెలిచారు, అది క్యాస్ట్ ఓడకూడదు, అందరికీ చేయాలి కదా. అలా ఎక్కడ నడుస్తుంది? నడవట్లేదు. మరి పథకాల వల్ల ఉపయోగం లేదా? వాళ్ళు ఇచ్చే 10,000 ఎక్కడికి వస్తే కనీసం కొడితే ఇంటి రెంట్కి రావు. వాళ్ళు ఇచ్చే 10,000 ఏం చేసుకున్నా చెప్పండి. అంటే ఇంటి తరపున ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా, ఒక్కొక్కరికి 45 ఏళ్ళకని, మళ్ళీ 10,000 ఆటోకని, అలా అన్ని పథకాలు ఉన్నాయి కదా. ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఉంటాం, అందులో ఒక్కరికే వస్తుంది పింఛను, నలుగురికి రాదుగా. వేరే ఇంట్లో వాడికి ఆటో నడుపుతాడు, తనకే వస్తుంది కదా. పక్క ఇంట్లో ఆటో వాడు ఉంటాడు, తను ఒక్కడికే వస్తుంది కదా, నలుగురికి రాదు కదా. అది ఎవరు క్యాచ్ చేయట్లా. అబ్బా 10,000 ఇస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు అని చెప్పి సంకలు వేసుకొని పోతా ఉన్నారు. కానీ మన కష్టపడాలి, మన లైఫ్ మనం లీడ్ చేసుకున్న వాళ్ళు, మేము ఓటు వేస్తే గెలిచిన వాళ్ళు మాకు సపోర్ట్గా మాకు చేయాలి. ఎక్కడ చేస్తున్నారు? మాకైతే నచ్చలేదు వైసీపీ. మా ఇంటికి బోర్డు పెడితే నాకు వద్దని తీసేయమని చెప్పిన. నేనైతే పక్కా టీడీపీ కూడా కాదు, మరి జనసేన వస్తుందో లేదో, కానీ నేనైతే వాళ్ళ దగ్గర కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. మాది ఆంధ్రానే, గుంటూరు. నేను ఇక్కడికి వచ్చే వేరే పర్పస్ మీద. అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అలాంటివి అభివృద్ధి జరిగాయి. ఎవరు చేయకుండా ఉన్నారు చెప్పండి. అప్పుడు లేదా ఆరోగ్యశ్రీ కార్డు? అప్పుడు లేదా? అప్పుడు ఫ్రీగా ఆపరేషన్ నడుస్తలేదా? ఇప్పుడే ఎందుకు నడుస్తున్నాయి? ఎక్కడ నడుస్తున్నాయి చెప్పండి. మాకైతే అప్పుడే మంచిగా ఉంది, అప్పుడే బాగుంది. అంటే 2019 వైసీపీ 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? వాళ్ళు దౌర్జన్యం, నేను ఫ్రాంక్గా వాడు దౌర్జన్యం చేస్తే రావచ్చేమో చెప్పలేము. మరి అలా అనుకున్న సక్సెస్ అయిద్దేమో. మరి ఇప్పుడు మనం ఒక్క ఓటు వేస్తాం, 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు. వాళ్ళ కింద 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు వినాలి. అదే మనం అమౌంట్ తీసుకోకుండా వెళ్తే, నాకు మీరు ఇది చెయ్యలేదు, ఎందుకు చేయాలి, మన క్వశ్చన్ చేసే దమ్ము మనకు ఉంటుంది. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ఇచ్చే 2,000 జస్ట్ అలా వెళ్తే ఇలా అయిపోతాయి. 2,000తో ఏం లేదు. మనం ఒక ఓటు వేసేటప్పుడు ఆలోచించరా, 2,000తో ఏం చేస్తున్నావు, దేనికి పనికి వస్తుందని. మన వాళ్ళు ఉన్నారు, ఓటు వేస్తే వాళ్ళు పిచ్చిగా ఆలోచించి మైండ్ లేదు కాబట్టి వాళ్ళు చేస్తే ఎలా చెప్తే అలా ఎన్నుకుంటూ పోతున్నారు. నాకైతే ఓటు మనీ తీసుకొని ఓటు వేయడం నాకు అస్సలు నచ్చదు. మరి వాళ్ళు వేసే వాళ్ళు తీసుకుంటున్నారుగా, మనం ఏం చేయాలి? అది కూడా మార్చినాం. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అంటారు? చంద్రబాబు నాయుడు